వెల్కమ్ సార్. వెల్కమ్ థ్యాంక్ యూ సార్ సార్. అనికేతన్ థ్యాంక్ యూ సో గారు. మచ్ సార్. థ్యాంక్ యూ మోస్ట్ సార్ వెల్కమ్ అందరికి. శేఖర్ సార్, మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ వెల్కమ్ యూ సో సార్. మచ్ వెల్కమ్. ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. హ్యాపీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అందరికి. హ్యాపీ మనీ మార్నింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. నేను ఈ జెడ్పే కంపెనీలకి నా బెస్ట్ ఫ్రెండ్ ద్వారా నేను 4 months బ్యాక్ వచ్చానండి. నా ఫ్రెండ్ ఒకసారి చూడని చాలా గట్టిగా చెప్పాడు, వద్దులేరా ఇవాళ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయని చెప్పేసి. జనరల్ గా అందరూ నాకు ఎలా సమాధానం చెప్తారో నేను తనకి అలాగే చెప్పాను. లేదు ఒకసారి చూడు అని అన్నాడు. దట్టు తను ఏం చెప్పాడంటే ఒక పాయింట్ నచ్చింది నాకు. ఒకసారి సబ్స్క్రిప్షన్ కడితే లైఫ్ టైం అన్నాడు. నేను ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ లాస్ట్ 7 years గా కడుతున్నాను. అంటే ఎవ్రీ ఇయర్ కట్టాలి. సరే వీడు సబ్స్క్రిప్షన్ వన్ టైం అంటున్నాడు. నేను ఆల్రెడీ అమెజాన్ లాస్ట్ 7 years నుంచి ఎవ్రీ ఇయర్ పే చేస్తున్నాను. సరే ఒకసారి అన్నాడు కదా, ఒకసారి చూద్దాం అని చెప్పేసి సబ్స్క్రిప్షన్ కట్టి జాయిన్ అయ్యాను. సూపర్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాను, ఈ బుక్ బండిల్. అయితే మెంబర్షిప్ తీసుకున్న తర్వాత ఇది రీఛార్జ్ క్యాష్ బ్యాక్ వస్తుందని అన్నారు. సరే నేను ఒక రీఛార్జ్ ట్రయల్ ప్యాక్ కూడా, నా ఇంట్లో 5 SIMs ఉన్నాయి, నాది నా పేరెంట్స్ అందరిది కలిపి ఒక రీఛార్జ్ చేశాను. మంచి క్యాష్ బ్యాక్ వచ్చింది. దట్టు 3 months వేసుకునే అలవాటు ఉంది, క్యాష్ బ్యాక్ వచ్చింది. సరే అసలు వీడు ఏదో జూమ్ మీటింగ్ అంటున్నాడు, చూద్దామని చెప్పేసి ఒకరోజు చూశాను. కొంత అర్థమైంది. ప్రతి మధ్యాహ్నం 2 to 3 పడుకునే టైం నాకు. పడుకునే టైం అయినా సరే దీని గురించి ఏదో తెలుసుకోవాలి అని చెప్పి చూడడం స్టార్ట్ చేశాను. చూడడం స్టార్ట్ చేస్తే నాకు బాగా అర్థమైంది ఏంటంటే, మనకి కంపెనీ 20x20 మ్యాట్రిక్స్ లో డిజైన్ చేసింది. అంటే కింద డెప్త్ 20 లెవెల్ వరకు డిజైన్ చేసింది. నేను ఒకటే ఆలోచించా, నేను నిజంగా కోటీశ్వరుని అవ్వాలంటే నేను గత 30 ఏళ్ల నుంచి బిజినెస్ లో ఉన్నాను. దీంతో పాటు బాగా డబ్బులు సంపాదించాలని LIC ఏజెంట్ గా, స్టార్ హెల్త్ ఏజెంట్ గా ఏజెన్సీ కోడ్ కూడా తీసుకొని ఉన్నాను. అయితే దీంట్లో నేను అంత అచీవ్ చేయలేదు. మరి ఇక్కడ చూస్తేనేమో కోట్లు చూపిస్తున్నారు, నేను తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఏమో చాలా తక్కువ. దీంతో నిజంగా నేను కోట్లు సంపాదించగలనని, సరే చూద్దాం అని చెప్పేసి, ఎందులో ఏముందో తెలియదు కదా అంటారు కదా, దేంట్లో ఏముందో తెలియదు అని అంటారు కదా, అట్లా చూడడం స్టార్ట్ చేశాను. చూస్తుంటే నాకు అర్థమైంది ఏంటంటే, దీంట్లో ఉన్న వాళ్ళందరూ సామాన్యుల దగ్గర నుంచి అసామాన్యుల వరకు, అంటే వాళ్ళ జీవితంలో 90 కోట్లు కూడా ఎర్న్ చేసుకున్న వాళ్ళు, సొంతంగా కష్టపడి ఉన్న వాళ్ళు చూశాను ఇందులో. ఇందాక మన అల్లాహ్ సాహెబ్ గారు పెట్రోల్ బంక్ లో ఉన్నారు, లేకపోతే ఇంకొకరు ఆటో నడుపుతూ చేస్తున్నారు, సామాన్యులు చూశారు. అంటే వాళ్ళు వీళ్ళు చేస్తున్నారంటే డెఫినెట్లీ ఇది మనకు కూడా సూట్ అవుద్ది, ఎందుకంటే మనం అటు ఇటు కాకుండా మధ్యలో ఉన్నాము అని చెప్పి జర్నీ స్టార్ట్ చేయడం చేశాను. ముందు బాగా చూశాను, స్టార్ట్ చేశాను. దాదాపుగా నా ఒక్క సబ్స్క్రిప్షన్ ద్వారా 15,000 రూపాయలు ఎర్న్ చేశాను. నా ఇంట్లో మిగిలినవి కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. దట్టు నాకు అర్థమైంది ఏంటంటే, నేను సంపాదించడం కాదు, నాతో పాటు నా అనుకునే వాళ్ళని కనీసం ఒక 10 మందినైనా సంపాదించుకునే ఆపర్చునిటీ నేను ఇవ్వగలను. ఎందుకంటే నేను చేస్తున్న షాప్ లో నేను ఎవరికి పార్ట్నర్షిప్ ఇవ్వలేను, అలాగే నేను ఎవరికి ఆపర్చునిటీ కూడా ఇవ్వలేను. రారా నా ఎదురుగా షాప్ పెట్టుకో అని చెప్పలేను, లేకపోతే నేను పలానా చాడు కొనుక్కున్నా నువ్వు కూడా కొనుక్కో అని చెప్పలేను. కానీ ఇక్కడ నేను చేస్తున్నాను, నువ్వు చెయ్యి, నీకేం కావాలో చెప్పు, హెల్ప్ చేస్తాను. దూరంగా ఉన్న వాళ్ళకి, దగ్గర వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేశాను. అలాగే నేను బ్రాంచ్ డైరెక్టర్ అయ్యాను, త్వరలో సిల్లర్ డైరెక్టర్ అవ్వబోతున్నాను. నాకు అర్థమైంది ఏంటంటే, మనకు తెలుసున్న అందరికీ కూడా మనతో పాటు సమానంగా తీసుకెళ్ళగలిగే అవకాశం ఈ మార్కెటింగ్ లో, డిజైనింగ్ ఉంది. ఆ డిజైనింగ్ లో నేను, నాతో పాటు ఉన్న వాళ్ళందరూ కోట్లు సంపాదించవచ్చు అనే ఫుల్ కాన్ఫిడెన్స్ తో, నెక్స్ట్ జెన్యూన్ అండ్ లీగాలిటీ, అంటే నేను కట్టే సబ్స్క్రిప్షన్ లో విత్ GST పే చేస్తూ లీగల్ చాలా అరుదుగా చూశాను. అట్లాంటి జెన్యూన్ గా ఉన్న కంపెనీలో నేను చేయొచ్చు, నాతో పాటు అందరినీ జర్నీ చేయొచ్చు, మంచి సక్సెస్ సాధించవచ్చు అని చెప్పి జర్నీ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి, నాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చారు. అలాగే మంచి మెంటర్షిప్, ఎందుకంటే మనం ఎక్కడున్నా కానీ గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు. అలాగే మనకి మంచి మెంటర్స్ ఉన్నారు. ఆ మెంటర్స్ అందరూ కూడా ఒక డెడికేషన్ తో ఎలా సక్సెస్ అయితే బాగుంటుంది, ఎలా సక్సెస్ అవ్వాలి అనే రూట్ లో తీసుకెళ్తున్నారు. నాకు అర్థమైంది ఒకటేనండి, మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవడం, ప్రతిరోజు మధ్యాహ్నం జూమ్ మీటింగ్ పార్టిసిపేట్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఒక 10-11 రోజుల కల్లా మనకు మొత్తం అర్థమవుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అర్థమవుతుంది. అదే చేసుకుంటే వెళ్ళిపోయి మనకు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటే వెళ్ళిపోతే అదే సక్సెస్ ఇస్తుంది. థ్యాంక్ యూ అండి, నాకు ఈ అవకాశం ఇచ్చిన బాలాజీ నాయక్ గారికి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. పవర్ టు హోస్ట్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ శేఖర్ గారు. సో మీ బిజీ షెడ్యూల్‌లో ఒక షాప్‌లో 30 ఇయర్స్ నుంచి ఉన్నామన్నారు. అయినా కూడా అందులో అంత ఇన్‌కమ్ చేసుకొని ఉంటారు. ఎదురుంగా మీకు ఎవరికి ఆపర్చునిటీ ఇవ్వలేము సార్. షాప్ పెట్టియలేము. ప్లస్ ఇంకో లైఫ్ ఇవ్వలేమన్నారు. వాస్తవం అది. అది మీరు గ్రహించి ఇందులో ఎంతో మందికి మీరు లైఫ్ లాక్స్ ఆఫ్ మెంబర్స్ కూడా ఇచ్చే అవకాశం ఇందులో ఉందని గ్రహించి ఈ బిజినెస్‌లోకి వచ్చి మంచి ఇన్‌కమ్‌తో పాటు అచీవ్‌మెంట్ తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్. మీ యొక్క షేరింగ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.